ప్రభాస్ డీల్. క్రికెట్లో కోహ్లీ సెంచరీ చేసినప్పుడు వచ్చే కిక్, సినిమాలో ప్రభాస్ హిట్ కొడితే వచ్చే కిక్ మామూలుగా ఉండదు. అక్కడ కోహ్లీ అంటూ అరుపులతో అభిమానులు గ్రౌండ్లో స్టేడియం టాప్ లేచిపోయేలా అరిస్తే, థియేటర్లో పైకప్పు లేచిపోయేలా ప్రభాస్ అభిమానులు మొత్తుకుంటారు. రెండు రంగాలు వేరైనా ప్రపంచవ్యాప్తంగా వీరిద్దరికీ ఉన్న క్రేజ్ వేరే లెవెల్. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా సినీ రంగంలో ప్రభాస్ నామస్మరణ జపిస్తున్నారు సినీ నిర్మాతలు. ఎక్కడ చూసినా ప్రభాస్ గురించి చర్చిస్తున్నారు. తెలుగువాడు మన హీరో ఇంత పెద్దవాడు అవడం చాలా గర్వించదగ్గ విషయం. దానికి కారణం రెబెల్ స్టార్ ప్రభాస్ ఇండియాలోనే అత్యధిక మార్కెట్ ఉన్న స్టార్, హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో. అయితే ఇప్పుడు తెరకెక్కుతున్న అతని సినిమాలు 300 నుంచి 600 కోట్ల వరకు బడ్జెట్లో ఉన్నాయి. సినిమాకి ప్రభాస్ రేంజ్ పెరిగిపోతుంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అఫీషియల్గా అయితే 5 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో 2 సీక్వెల్స్ కావడం విశేషం. ఇప్పుడు ప్రభాస్ రాజాసాబ్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్లో ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలవుతుందని టాక్ వినిపిస్తుంది. అలాగే సలార్ 2, కల్కి 2898 AD సినిమాలు లైన్ ఆఫ్లో ఉన్నాయి. వీటిని పూర్తి చేసేసరికి కనీసం 3 ఏళ్లు పట్టొచ్చని అంటున్నారు. అయితే ఈ లైన్ ఆఫ్లో ఉన్న 5 సినిమాల్లో కనీసం 3 చిత్రాలు 1000 కోట్ల క్లబ్లో చేరతాయని సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా KGF సిరీస్తో పాన్ ఇండియా నిర్మాతగా మారిన విజయ్ కిరంగదూర్ తన హోంబలే ఫిలిమ్స్లో ప్రభాస్తో సలార్ చేశారని తెలిసిందే. ఇది భారీ స్థాయిలో కమర్షియల్ సక్సెస్ అయింది. ఇప్పుడు వీరి ప్రాజెక్ట్ సలార్ పార్ట్ 2 లైన్లో ఉంది. ఇది కాకుండా ప్రభాస్తో హోంబలే ఫిలిమ్స్ మరో 2 సినిమాలు నిర్మించడానికి అగ్రిమెంట్ చేసుకుందని నిర్మాత విజయ్ కిరంగదూర్ అధికారికంగా ప్రకటించారు. అయితే వారి ప్రకటనలో ఇలా రాసుకొచ్చారు: భారతీయ సినిమా యొక్క సారాంశాన్ని ప్రపంచానికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో 3 చిత్రాల భాగస్వామ్యంలో రెబెల్ స్టార్ ప్రభాస్తో కలిసి ఉన్నందుకు మేము గర్విస్తున్నామని ప్రొడక్షన్ హౌస్ ప్రకటించింది. ఇది మరపురాని సినిమా అనుభవాలను సృష్టించేందుకు మా నిబద్ధతకు సంబంధించిన ప్రకటన అని, దీనికి వేదిక సెట్ చేయబడిందని, ముందుకు సాగే మార్గం అపరిమితంగా ఉంటుందని, సలార్ 2తో ప్రయాణం మొదలవుతుందని, కాబట్టి సిద్ధంగా ఉండండి ప్రొడక్షన్ హౌస్ పేర్కొంది. అయితే ఈ 3 చిత్రాలకు కలిపి ప్రభాస్ దాదాపు 1000 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని, ఇందుకు వీరి మధ్య డీల్ ఓకే అయిందని సమాచారం. అయితే సలార్ 2 కాక వీరి ప్రొడక్షన్లో మరో 2 ప్రాజెక్టులు ఏ దర్శకుడితో ఉంటాయనే చర్చ నడుస్తోంది. ఇందులో భాగంగా ఒక చిత్రం లోకేష్ కనకరాజ్ భారీ యాక్షన్ చిత్రం ఉంటుందని కొంతమంది పేర్కొంటున్నారు. ఈ చిత్రం భారీ బడ్జెట్తో ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరో ప్రాజెక్ట్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మైథలాజికల్ చిత్రం బ్రహ్మరాక్షస ఉంటుందని సమాచారం. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ మెయిన్ లీడ్గా నెగటివ్ షేడ్లో అత్యంత భయంకరమైన రాక్షసుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది. అయితే ఈ 2 చిత్రాలపై ఇప్పటికైతే స్పష్టత ఇవ్వలేదు. త్వరలో ఈ 2 ప్రాజెక్ట్స్పై కూడా అధికారికంగా పూర్తి సమాచారం వచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా ఇప్పుడు ఈ 3 భారీ ప్రాజెక్ట్స్తో ప్రభాస్ వరుసగా 2026, 2027, 2028 వరకు ఫుల్ బిజీగా ఉండబోతున్నాడని క్లారిటీగా చెప్పింది హోంబలే ఫిలిం ప్రొడక్షన్.